ప్రైజ్ ది లార్డ్. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో వందనములు తెలుపుచున్నాము. వాయిస్ ఆఫ్ జీసస్ కార్యక్రమం ద్వారా వాక్యాన్ని రెవరెండ్ ఎన్ ఆశీర్వాదం గారు అందిస్తారు. మీరందరూ విని దేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన నా శ్రోతలందరికీ క్రీస్తు నామంలో షాలోమ్. ఈ మధ్యాహ్న కాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన హృదయాలు చక్కబెట్టుకుందాం, మన మనసును చక్కబెట్టుకుందాం. సమయం లేదు, వచ్చువాడు ఆలస్యం చేస్తే మనం ఇంకా సిద్ధపడటం లేదు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ప్రభు చెప్తే మనం ఇంకాను సిద్ధపడలేదు. అందుకే ప్రభు ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకా నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇంకా నీ యొక్క జీవితంలో మార్పులు జరగాలని, ఇంకా నీ బ్రతుకులో అద్భుతాలు జరగాలని, ఇంకా నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు చేయాలని దేవుడు నిశ్చయత కలిగి ఉన్నాడు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, అందును బట్టి మనమందరము కూడా ప్రభుని గణపరుద్దాం, ప్రభుని బట్టి ఆనందిద్దాం. ప్రభు లేకపోతే మన జీవితాల్లో ఆనందం లేదండి. ప్రభు లేకపోతే మన జీవితాల్లో సంతోషం లేదు. యేసయ్య నీకు సంతోషం ఇవ్వడానికి, ఆనందం ఇవ్వడానికి ఈ లోకములో వాక్యమై ఉన్న దేవుడు. అటువంటి దేవుణ్ణి మనసార మనము సేవించినట్లయితే మన జీవితం అంతా ఆనందం అండి. అందుకు కాబట్టి బైబిల్ గ్రంథంలో సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా 4వ వచనములో మనం చూస్తే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి అని వ్రాయబడింది. ఎల్లప్పుడూ ఒక్కరోజు కాదు. సంతోషమున్న రోజున సంతోషించి, ఆనందము కలిగిన రోజు ఆనందించి, ఆనందము లేని రోజున, కొరతలు కలిగిన రోజున, రోగం వచ్చిన రోజున, హాస్పిటల్లో పడిన రోజున, లేక మన జీవితాల్లో సమాధానము లేని రోజున ఆనందం లేకుండా ఉండడము కాదు. నీకు అస్వస్థత వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, లేక నీ జీవితంలో అప్పులున్నప్పుడు, నీ పిల్లలు నిన్ను త్రోసివేసినప్పుడు, నీ భర్త నిన్ను త్రోసివేసినప్పుడు, నీ మీద నింద వేసినప్పుడు, ఆ సమయంలో ప్రభువును బట్టి ఆనందించాలంట. ఆత్మీయ జీవితం నీకు ఉండాలి అంటే ప్రభులో ఆనందించాలి. ప్రభు అంటాడు, నాలో ఉంటే మీరు బాగా ఫలిస్తారు. ప్రభులో ఉంటే నువ్వు ఆనందిస్తావు. ఆయనలో ఉంటేనే నీకు ఆనందం. ఆయన లేక మనుషులను ఆశ్రయిస్తే ఆనందం లేదండి. లేక ఉన్నవారిని ఆశ్రయిస్తే, డబ్బు కలిగిన వారిని ఆశ్రయిస్తే ఆనందం లేదండి. నీ కష్టములో, నష్టములో, బాధలో కన్నీళ్లు కారుస్తున్నప్పుడు, నిన్నందరూ వెలివేసినప్పుడు, నీ జీవితంలో ఎవరు నిన్ను దగ్గరికి చేర్చున్నప్పుడు ప్రభులో నీవు ఆనందించాలి. హల్లెలూయా. ప్రభులో నీవు ఆనందిస్తే ప్రభువు నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడు. చూశారండి, ఈ మాట పౌలు ఎందుకు రాశాడు మనం జ్ఞాపకం చేస్తే, పౌలు కష్టాల్లో ఉన్నాడండి. కష్టము అంటే చెరసాలలో ఉన్నాడు. ఆయనకు శాసనము చేశారు శిరస్రావం చేయమని, ఈయన చంపేయమని చెప్పారు. ఇది కూడా ఒక విధమైనటువంటి శ్రమ. ఎదుట ప్రాణం పోతే
అది ఎలా కనిపిస్తుందో అలాగ ఉండే శ్రమ ఇది. ఆ శ్రమను కలిగి ఉన్నప్పుడు కూడా, ఆ చెరసాలలో ఉన్నప్పుడు కూడా తన మీదకి ఆ యొక్క శాసనం అమలుపరిచినప్పుడు కూడా పౌలు భక్తుడు అంటాడు, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి. ప్రియమైన నా దేవుని బిడ్డ, ఎన్నిసార్లు దుఃఖపడ్డావు నువ్వు? ఎన్నిసార్లు కన్నీళ్లు కార్చినావు? ఎన్నిసార్లు నాకు ఎవరు లేరని ఒంటరిగా కూర్చొని కుమిలిపోయినావు? నా బిడ్డకు పెళ్లి కాలేదని చెప్పి, లేక నా బిడ్డకు సంతానము కాలేదని చెప్పి, లేక నా జీవితం ఎందుకు ఈ విధంగా ఉండిపోయిందని చెప్పి ఎన్ని మార్లు దుఃఖపడ్డావు? అప్పుడు నీకు ప్రభు కనిపించలేదా? ప్రభు ఈ మాట నీకు వినాలనిపించలేదా? నీ జీవితంలో అద్భుతాలు చేయడానికే దేవుడు వాక్యము నీ ఎదుట ఉంది, నీ చేతికి ఇవ్వబడింది. వాక్యము చదవలేక, ఆ వాక్యాన్ని అనుభవించలేక, ఆ వాక్యాన్ని చూడలేక, ఆ వాక్యాన్ని నమ్మలేక నీవు దుఃఖపడుతూ ఉన్నావు. ఎవరు లేరు అనుకుంటున్నావు. నీ జీవితం ఇంతే ముగిసిపోయిందని చెప్పి చివరి పేజు అనుకుంటున్నావు. చివరి పేజు కాదండి. నీ క్రీస్తును ఎప్పుడైతే ప్రభులో ఆనందిస్తావో, క్రీస్తులో ఆనందిస్తావో, నీ జీవితము చిగురిస్తుంది. హల్లెలూయా. నీ జీవితము అభివృద్ధి పరచబడుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఫలించే తీగలు ప్రారంభమవుతాయి. బహుగా ఫలించడానికి క్రీస్తు నీ పక్కన ఉంటాడు, క్రీస్తు నీలో ఉంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈయన చెప్తున్నాడు, ఆనందించండి ఎల్లప్పుడూ. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నీకు దేవుడు ఇచ్చిన సంవత్సరములంతా కూడా ప్రభును బట్టి ఆనందించు, ప్రభును బట్టి జీవించు అంటూ ఆయన అంటాడు. మరలా చెప్పుదును, ఆనందించండి. ఒక్కసారి కాదు, మరలా చెప్తున్నాను ఆనందించండి అంటే, రెండోసారి చెప్తున్నాడంటే నేను పురుగొల్పడం, నీకు మరలా నేర్పించడం, నువ్వు మరలా ప్రభులో ఎదగడం, మరలా ప్రభులో నిలిచి ఉండడం. మరలా చెప్తున్నాను, ఆనందించండి, ఆనందించండి. మీ సహనము సకల ప్రజలకు తెలియనివ్వండి. మీ సహనము, మీకు కలిగిన ఓర్పు, మీ యొక్క జీవన విధానము ప్రభులో ఉన్నారని, క్రీస్తులో ఉన్నారని, క్రీస్తులో అనుభవిస్తున్నారని, క్రీస్తు కొరకు నిలబడి ఉన్నారని. ప్రియమైన వారులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రభులో ఉంటేనే ఆనందం అండి. దుఃఖములో ఉన్న మరియమ్మను చూస్తాం మనము. ఏంటి అనుభవం, ఏంటి ఈ యొక్క ఆశ్చర్యమని అన్నప్పుడు దూత అంటుంది, దయాప్రాప్తురాలా ఆనందించు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, ఆనందించు. నువ్వు ఆనందించు అని వాక్యం చెప్తా ఉంది. అప్పుడు ఆమె భయములో నుండి, వ్యసనములో నుండి, అయ్యో నా మీద పడే నింద ఎంత భయంకరమైనది అని దానిలో నుండి కూడా ఆమె బయటకు వచ్చింది. ప్రభు నీలో ఉంటే చాలండి, నువ్వు ఫలిస్తావు. ప్రభు నీలో ఉంటే చాలండి, నీ జీవితము సువాసన అవుతుంది. ప్రభు నీలో ఉంటే చాలండి, నీ ఇంటిలో నెమ్మది, నీ భార్య పిల్లల్లో నెమ్మది, నీ చేతి పనిలో నెమ్మది, నీ ఉద్యోగంలో నెమ్మది, ప్రతి విషయంలో నీకు ఆనందం, ఆనందం, ఆనందం.
ప్రియమైన వాళ్ళారా, జ్ఞాపకం చేసుకుందాం. నీ సహనము ఇతరులకు తెలియాలి. క్రీస్తులో ఉన్న వాళ్ళు యోహాను, పేతురులు వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడిది వీరికి సామర్థ్యం? ఎక్కడిది వీరికి వాక్కు చాతుర్యం? ఎక్కడిది వీళ్ళకి ధైర్యం? ఎక్కడ మాటలు ఇవి? స్వచ్ఛమైన మాటలు, ఈ శక్తి కలిగిన మాటలు ఎక్కడివి అని వారు ఆ యోహాను, పేతురులను చూస్తూ ఉన్నారు. వారి హృదయాలలో వీరు క్రీస్తులో ఉన్నవారు, వీరు క్రీస్తును వెంబడించిన వారు, క్రీస్తుతో నడిచిన వారు, క్రీస్తు మనసు కలిగిన వారు, క్రీస్తు మాటలను అనుభవించిన వారు అని గుర్తుపట్టారట. ఈరోజు నువ్వు ఆనందిస్తే సకల జనులు క్రీస్తులో ఉన్నారని నిన్ను గుర్తుపడతారు. నీ సహనము ఇతరులకు తెలిపాలి. నువ్వు ఇతరులకి నువ్వు తెలపకుండా నీ జీవితంలో నువ్వు కృంగిపోతే, నీ జీవితంలో నువ్వు పడిపోతే, ఇంక నేనేమి చేయలేను అనుకుంటే నువ్వు చేతగాని వాడు అవుతావు. క్రీస్తులో నీవు నిలబడితే, క్రీస్తులో నీవు ప్రభు కోసము నీ సహనము ఇతరులకు తెలియబడిస్తే అప్పుడు దేవుడు నీ సమీపంగా ఉంటాడు. అప్పుడు నిన్ను నడిపిస్తాడు. అప్పుడు నీ చేయబట్టి లేపుతాడు. ప్రియమైన వాళ్ళారా, పేతురు ప్రభు సమీపంగానే ఉన్నాడు. ప్రభు సమీపంగా ఉంటే, ప్రభా ఈ నీటి మీద నువ్వు నడుస్తున్నావు, నేను కూడా నడవచ్చా అన్నప్పుడు ప్రభు అంటాడు, నడిచి రమ్మంటాడు. ప్రభుకు ఒక్కడికే సాధ్యము. నడిచిరా అన్నప్పుడు ఈయన లేచి నడుస్తున్నప్పుడు ఆనందమే, కానీ ఆ తర్వాత ఆయన సహనమును మరి శిష్యులకైతేనేమి ప్రభు ఎదుటైతేనేమి చూపించలేకపోయినాడు. ప్రభు సమీపంగానే ఉన్నాడు, కానీ ఈయన మాత్రము అవిశ్వాసంలో దిగిపోయాడు. తన మనసు ప్రభుని చూడకుండా గాలిని చూసిన దాన్ని బట్టి, ప్రభుని చూడకుండా లోకపు ఆ శబ్దమును చూసిన దాన్ని బట్టి, సముద్రం యొక్క భీకరమైన ఆ శబ్దాలు తను వినదాన్ని బట్టి, ప్రియమైన వాళ్ళారా, అవిశ్వాసానికి లోనై తన సహనము కనపరుచుకోలేకుండా ప్రభు సమీపముగా ఉన్న అతడు నీటిలో మునిగిపోవలసి వచ్చింది. తన ఆనందము తను కోల్పోవలసి వచ్చింది. ముందున్న ఆనందము చివరికి లేకుండా పోయింది. అందుకని ప్రభుని అంటారు, ప్రభా నన్ను రక్షించు, ప్రభా నన్ను పట్టుకో. ప్రభు సమీపంగా ఉన్నాడు గనుక చేయబెట్టి ఆయనను లేపాడు. సమీపంగా ఉన్నాడు గనుక మునిగిపోకుండా లేపాడు. అందుకనే నీ సహనము సకల జనులకు తెలియనివుడి, అప్పుడు దేవుడు యేసు ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు అని వాక్యం చెప్తా ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆనందం లేకపోతే ఎంత సంపాదించినా కూడా వేస్టేనండి. నీకు ఇంటిలో నెమ్మదనే ఆనందం లేకపోతే ఏమి తిన్నా వేస్టేనండి. 100 మంది కుమారులను కని, ప్రియమైన వారులారా, ఐశ్వర్యమును పొంది ఆనందము లేకపోతే, క్రీస్తు లేకపోతే తన జీవితం వేస్ట్ అండి. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, అందుకని పౌలు చెప్తున్నాడు, తన కష్టములు, తన యొక్క ఆ యొక్క
అనుభవాన్ని చెప్తున్నా, ఆనందించండి. నేను మరలా చెప్తున్నా, ఆనందించండి. మీ సహనము సకల జనులకు తెలియపరచండి. దేవుడు యేసయ్య మీకు సమీపంగా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేనిని గురించి నువ్వు చింతపడవద్దు. ఇంకా ఏ బాధ వస్తుందని, ఏ కష్టం వస్తుందని, ఏదో మరణ భయం వస్తుందని, ఏ భీతి వస్తుందని, ఏదో నేను కోల్పోయినానని, నా ఇల్లు సరిగా లేదని, నా పిల్లలు సరిగా లేరని, నాకు ఉద్యోగం లేదని, నాకు పని లేదని, నేను చేతగాని వాడని అనుకోవద్దు. దేని విషయంలో నువ్వు భయపడొద్దు కానీ, దేని విషయంలో చింతపడొద్దు కానీ, దేని విషయంలో నీవు ఎంత మాత్రము కూడా కృంగిపోవద్దు కానీ, నీ ఆయుధము ప్రార్థన. నువ్వు ఆనందంగా ఉండడానికి కావలసిన ఆయుధము ప్రార్థన. ప్రార్థనా జీవితము కలిగి ఉండు. ప్రియమైన వాళ్ళ, నీ చింతలన్నీ కూడా ఆనందముగా మార్చబడతాయి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి. ప్రభువును బట్టి నీ కలిగిన శ్రమంతా కూడా, నీ కలిగిన ఇబ్బందులన్నీ కూడా, నీలో ఉన్న దిగులు, నీలో ఉన్నటువంటి ఆ శ్రమ అంతా కూడా నిమ్మలపరచబడుతుంది, ఆనందం వస్తుంది. అందుకు కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేని విషయంలో కృంగిపోవద్దు, ఆనందించు. అందుకు కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాట, ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపములు దేవునికి తెలియనివు. ఏ శ్రమ ఉంది నీకు, ఏ దాని విషయంలో కోల్పోయినావు నువ్వు, ఏది కోల్పోయినావు నీవు ఈరోజు? ఒకవేళ నీ భర్త నువ్వు కోల్పోయి ఉంటే ప్రభునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ విన్నపాలు ఆయనకి చెప్పు. ఒకవేళ ఏవన్నా కోల్పోయి దుఃఖపడుతున్నావేమో నువ్వు, కుమారుని కోల్పోయి, భర్తను కోల్పోయి, భార్యను కోల్పోయి, లేక ఆస్తిని కోల్పోయి, లేక పిల్లలను కోల్పోయి నువ్వు చింతపడుతున్నావేమో. నువ్వు చింత మొరడు ఎక్కువ, మొరడు తక్కువ చేసుకోలేవు. నువ్వు ఏ విషయంలో కృంగిపోయినావో, ఏ విషయంలో కన్నీరు గారుస్తున్నావో, ఏ విషయంలో నీ జీవితంలో నీకు ఆనందము లేదో, ఆ విషయంలో దేవునికి విన్నపం చేయి. నీ విన్నపం ఆయనకి చెప్పు, ఆయన వింటాడు. నీ కష్టం ఆయనకి చెప్పు, వింటాడు. ఏదైతే కోల్పోయినావో ఆయనకి చెప్పు. మనుషులు ఒకవేళ నీ మాటలు వినకపోవచ్చు, మనుషులు ఒకవేళ నీ మాటను త్రోసివేయచ్చు, మనుషులు ఒకవేళ నీ మీద మాట వినక నీ మీద ఏదో అబద్ధం మోపొచ్చేమో, కానీ నా యేసయ్యకు నువ్వు చెప్పినట్లయితే, నీ యేసయ్యకు నువ్వు చెప్పినట్లయితే ఆయన నీ మనవాళ్ళకి ఇస్తాడు, నీ విన్నపాలకి ఇస్తాడు, నీ కన్నీళ్ళు చూస్తాడు, నిన్ను దిద్ది నీ జీవితంలో ఏదైతే కోల్పోయినావో ఆ జీవితంలో నీకు ఆనందం ఇస్తాడు. ఆనందము ఇచ్చే దేవుడు నీ ఎదుట ఉన్నాడని మర్చిపోవద్దు అన్న తమ్ముడు, చెల్లి. నిన్ను ఆనందపరచడానికి పరలోకము నుండి భూలోకానికి వచ్చినాడు యేసయ్య. ఆయన చూసిన వారందరూ ఆనందించారు, ఆయన చూసిన వారందరూ మ్రొక్కిపోయారు, ఆయన చూసిన వారందరూ కూడా కానుకలు తెచ్చారు, ఆయన చూసిన వారందరూ కూడా ధన్యులు అనిపించుకున్నారు. సీమోను పరిశుద్ధాత్మను పొందిన వాడై తను చెప్పాడు, ప్రభా, నేను నిన్ను చూసినంత వరకు నీ దాసుని మరణించడము ఇష్టం లేదన్నాడు. ఆయన చూసి, ప్రభా, చాలు నాకు ఈ జీవితాన్ని, నా జీవితాన్ని ఈ విధంగా నాకు నిన్ను చూడడానికి ఇచ్చినావు, చాలు, ఇంక దాసుని పోనివ్వమని చెప్పాడు. ఎంత ఆనందం! ప్రభు ఈ లోకం వచ్చి నీ పాపం నుండి, శాపం నుండి,
నీ కష్టం నుండి, నీ ఇరుకుల్లో నుండి ఆయన నిన్ను బలపరిచినప్పుడు నువ్వు ఆనందించాలిగా. ఆనందం కలిగించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నీవు నేను నమ్ముకున్న ఆ యేసుక్రీస్తు ఆనందమును మనకిచ్చాడు. అందుకు కాబట్టి ఏదేని చేత నువ్వు ఏ చింత నీకు అవసరం లేదు, ఏ విషయంలో బాధపడద్దు. నీవు దేవునికి విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపాలు దేవునికి తెలియచేయి. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది ప్రియమైన నా దేవుని బిడ్డ. అందుకు కాబట్టి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట సమస్త జ్ఞానమునకు మించిన. జ్ఞానమున్నా, ఐశ్వర్యమున్నా లేకపోతే ప్రియమైన నా దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏది ఉన్నా సమాధానము లేకపోతే, ఆనందము లేకపోతే ఇబ్బంది అండి. అందును బట్టి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీకు వస్తుంది. ఎవరి వల్ల వస్తుంది? యేసుక్రీస్తు వలన వస్తుంది. ఈ సమాధానమే నీకు ఆనందం. ఈ సమాధానమే నీ జీవితానికి ఆనందం అంటూ ప్రియమైన వారులారా, మీ హృదయములకును మీ తలంపులకును కాపలా ఉండును అని వ్రాయబడింది. దేవుని యొక్క సమాధానం క్రీస్తు వలన మనకు ఈ హృదయమునకు, అలాగే ప్రియమైన మన తలంపులకు కాపలా ఉంటుంది ఆనందం. ఈ ఆనందం నీకు కావాలా? యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకో. ఈ ఆనందం నీకు కావాలి అంటే, యేసయ్య నీకు సమీపంగా ఉండాలి అంటే, నీ చింతలన్నీ తీరిపోవాలి అంటే, నీ వేదన దుఃఖమంతా సమాధానముగా మార్చాలి అంటే ప్రభునందు నీవు ఆనందించు. పౌలు భక్తుడు అంటాడు, తుదకు మీరు ప్రభునందు ఆనందించండి, బలము కలిగి ఉండండి, భద్రత కలిగి ఉండండి. ప్రియమైన నా దేవుని బిడ్డ, ఈరోజు ఏ దుఃఖంలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నీవు జీవిస్తున్నావో జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. అందుకు కాబట్టి ఆనందించండి, ప్రభునందు ఆనందించండి. మరలా చెబుదను, ఆనందించండి అని పౌలు తన ఖైదీగా ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘంలో రాస్తూ, మరుసటి దినమే ఆయనను శిరచ్ఛేదము చేసే ఆ సమయాన్ని బట్టి మరలా చెప్తున్నాను, ఇలాంటి కష్టం ఉన్నా, ఇలాంటి బాధ ఉన్నా, ఇలాంటి మరణ భయం ఉన్నా నేను ఆనందిస్తున్నాను. నా అనుభవం ఇది. నేను మరలా చెప్తాను, ఈ అనుభవం బట్టి నేను ఆనందిస్తున్నాను. నా విన్నపాలు దేవునికి తెలియజేస్తున్నాను. నేను కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి విన్నపాలు చేస్తున్నాను. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నాతో ఉంది, నాకు కాపలా ఉంది. అందును బట్టి నేను ఆనందిస్తున్నాను అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ప్రియమైన అన్నా, తమ్ముడు, చెల్లి, నీ ఒకవేళ దుఃఖములో ఉంటే, సమాధానాన్ని నువ్వు రుచి చూడకుండా ఉంటే, ఇప్పుడే యేసయ్యలో ఆనందించు. ఆయనలో నిలిచి ఉంటే ఆయన నీలో నిలిచి ఉంటాడు. నీ దుఃఖమంతా కూడా పోతుంది. అందుకని వాక్యం చెప్తా ఉంది, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆవిష్కాలం అంతా ఉండును. రాత్రి ఒకవేళ, సాయంకాలం ఒకవేళ ఏడుపు వచ్చినా,
ఉదయకాలమే నిన్ను ఆయన బలపరుస్తాడు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు ఆయనలో ఆనందిద్దాం. 2024లో దయాకిరీటాన్ని పొంది ఇంకా ఎక్కువ ఆనందిద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. ఈరోజు నాయనా మీరు మాకు సమీపంగా ఉన్నారని సెలవిచ్చావు నాయనా. ఇదిగో నాయనా, జనాంగములో ఏ జనాంగానికి కూడా నీవు సమీపమై ఉన్నట్టు ఏ దేవుడు సమీపంగా లేడని వాక్యం మాకు వెల్లడి చేశావు. సమీపంగా ఉండి మాకు ఆనందాన్ని దయచేయండి నాయనా. పాపమును తొలగించండి, శాపమును తొలగించండి. భ్రష్టులకు మాకు కాకుండా నాయనా, పాపిష్ట బ్రతుకు మాకు కలిగి ఉండకుండా ఈరోజు నాయనా ఈ ప్రోగ్రాం ద్వారా ఏ విషయంలో నాయనా మేమందరము దుఃఖములో ఉన్నాము, ఏ విషయంలో బాధలో ఉన్నాము, ఏ విషయమునైనా మమ్మల్ని కృంగదీస్తూ ఉందో, ఏ విషయమునైనా నీ బిడ్డలనైనా ఏడిపిస్తూ ఉందో, ఏ విషయంలోనైనా ఒంటరిగా కుమిలిపోతుందో ఆ విషయంలోనే నాయనా మీరు దర్శించి కాపలా ఉండి దేవుని సమాధానం క్రీస్తు వలన వారికి కలిగినట్లు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు వాయిస్ ఆఫ్ జీసస్ అనే కార్యక్రమం ద్వారా అందించబడిన వర్తమానాన్ని మీరు విని ఆశీర్వాదం పొంది ఉన్నారని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరాల కొరకు కింద ఇవ్వబడిన నంబర్కు కాల్ చేయవలసిందిగా కోరుచున్నాము. దైవజనులు మీ కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, MM కాలనీ, ఆదోని, కర్నూలు డిస్టిక్.